Hello everyone, this is the second problem of change of order of integration. Okay, now we'll see here integral inner limits in terms of here x ఉంది అంటే ఏ లిమిట్ అది y లిమిట్ కదా అంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి దెన్ x చేయాలి ఎప్పుడు బిఫోర్ చేంజ్ ద ఆర్డర్ వారు ఎందుకు చేంజ్ ఆఫ్ ఆర్డర్ అంటున్నాడు ఓకేనా ఈ క్లియర్ విజువలైజేషన్ కి లెట్స్ సీ హియర్ ఫస్ట్ inner limits. What are the inner limits here? Y is varying from x to infinity. Next again here x is varying from 0 to infinity. వాళ్ళ ఇచ్చారు లిమిట్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ చేయకుండా మనం ఇంటిగ్రేషన్ చేయలేము అంటే చేయలేము చూడండి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి ఓకే y చేయాలంటే న్యూమరేటర్లో y వేరియబుల్ ఉంది డినామినేటర్లో y వేరియబుల్ ఉంది ఇంటిగ్రేషన్ u by v dx ఫార్ములా ఐడియా ఉందా అసలు ఫార్ములానే లేదు మనకి ఓకేనా ఎవాల్యుయేషన్ అనేది డైరెక్ట్గా ఇంపాసిబుల్ అవుతుంది సో వాల్యుయేషన్ విల్ బికమ్ ఈజీ టు చేంజ్ ద ఆర్డర్ హియర్ సి హియర్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే లైన్ కదా అంటే ఇది ఏ ఫామ్లో ఉంది y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ లైన్ స్లోప్ ఈజ్ 1 ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ రైట్ సో నౌ హియర్ ఇట్ ఈస్ y యాక్సెస్ ఓకే ఎంతవరకు వెళ్తుంది రీజన్ అనేది అప్ టు ఇన్ఫినిటీ అంటారు సో p దగ్గర స్టార్ట్ అయ్యి స్ట్రిప్ ఇన్నర్ లిమిట్స్ అనేది ఎక్స్లో ఉంది అంటే అది y లిమిట్ కదా స్ట్రిప్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నట్టు ఓకే ఎక్స్ ఎంత వరకు వెళ్తుంది ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది రైట్ అప్ టు ఇన్ఫినిటీ వెళ్తుంది ఓకే నౌ హియర్ బిఫోర్ చేంజ్ ద ఆర్డర్ నౌ సీ ద విజువలైజేషన్ హియర్ ద స్ట్రిప్ ఈస్ వర్టికల్ హారిజంటల్ వర్టికల్ అనేది ఫస్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎస్ హియర్ బిఫోర్ ద చేంజ్ ఆఫ్ ఆర్డర్ లిమిట్స్ ఆఫ్ y ఈజ్ వాట్ హియర్ PQ స్ట్రిప్ ఉంది కదా ఎక్కడ ఉంది చూడండి p అనేది y ఈక్వల్ టు x పైన ఎండ్ అనేది ఇన్ఫినిటీ పైన సో y ఈజ్ వారింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ x ఈజ్ వారింగ్ ఫ్రమ్ 0 to ఆల్సో హియర్ ఇన్ఫినిటీ ఆఫ్టర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ హియర్ x here p is always rotates on your y axis on y axis here x is always 0 right this strip అనేది p కి parallel to x axis ఉంది ఈ y ఈక్వల్ టు x అనే లైన్ ని మనం x is equals to y now right so here x is varying from where to where here 0 to y and y varies from where to where 0 comma 0 to where here up to infinity 0 to infinity okay now we'll solve here double integration here 0 to infinity next again here x to infinity e to the power of minus y by y dy dx this is the given integral function okay now so this one is equals to after change the order right integral 0 to infinity next again here integral see here y varying x varying from 0 to what here y 0 to y e to the power of minus y by y dy dx ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్ దిస్ ఇస్ వాట్ హియర్ స్ట్రిప్ ప్యారలల్ టు y యాక్సిస్ కదా y కాబట్టి dy dx రాయాలి ప్యారలల్ టు x యాక్సిస్ అయినప్పుడు dx dy రాయండి అది ఇంకా సింపుల్ గా ఉంటుంది ఇక్కడ ఓకే dx dy x కదా ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి ఫస్ట్ dx రాశాను సో నౌ ఫస్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x బిఫోర్ చేంజ్ ఏం చేస్తాం విత్ రెస్పెక్ట్ టు y ఆఫ్టర్ అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు x నౌ హియర్ ఇంటెగ్రల్ 0 to infinity while integrating with respect to x e power minus y by y as a constant I'm going to write the before integration 0 to y now we are 1 into dx all of here dy here integral 0 to infinity e power minus y by y integration of 1 dx x lower limit 0 upper limit y of here dy now here integral 0 to infinity e to the power of minus y by y upper limit y minus 0 into dy y minus 0 value here y so y will be cancelled out so integral 0 to infinity e power minus y dy so if integration చాలా సింపుల్ అయిపోయింది కదా so this is the beauty of change of order of integration e power minus 1 by minus 1 so lower limit 0 upper limit infinity so when I apply the upper limit e power minus infinity by minus 1 minus here e power minus 0 by minus 1 right now you remember one thing e power minus infinity value is 0 e power infinity value is here undefined infinity will get so we get here 0 by minus 1 minus of minus 1 e power 0 value 1 okay na by 1 so we get only 1 the area is 1 okay na
మీకు సింపుల్గా ఉంటే ప్లీజ్ పుట్ అండ్ ద కామెంట్ బిలో. మీకు ఏ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నా అవి టైప్ చేయండి క్వశ్చన్లు.